అవును, ఈ వారంలో మీరు చేసిన అనేకమైన అద్భుతాలు పెట్టి మీరు పొందినారు. భయంకరమైన స్థితిలో నుంచి, పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తిన వాడా నీకు వందనాలు. మా ప్రతి అవసరము తీరుస్తూ ఉన్న దేవుడా నీకు వందనాలు చూపిస్తున్నాం తండ్రి. ఈ దౌర్భాగ్యకరమైన దినాల నుంచి మమ్మల్ని విడిపించండి. స్వేచ్ఛగా నీ సన్నిధిలో ఆరాధన చేసుకునే దినాలు మాకు అనుగ్రహించండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా అనేది యేసు నామమున పాతాళానికి పోవుతారు. ప్రభు మీరు అద్భుతం చేయండి, మీరే సహాయం చేయండి. కొద్ది విషయాలు మాతో మాట్లాడి మా క్షేమం ఏ విధంగా మేము పొందగలమో సహాయం చేయండి. మీరే మహిమానంత ప్రభావాలు పొందాలని నా పేరు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. దేవుని స్తోత్రం. ఈ మాట సర్వలోక రక్షకుడైన దేవుడు ఎవరితో ఈ మాట చెప్తా ఉన్నాడు? ఈ సర్వలోకంలో కూడా ఈ మాట చెప్తా ఉన్నాడు. సర్వలోకం అనగా సర్వలోకంలో ఉండే ప్రజలందరితో కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు ఆయన. లోకంలో ఉండే సర్వలోకంలో ఉండే ప్రజలందరితో కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని? ఆకాశమును భూమియు గతించుని కానీ నా మాటలు ఏమాత్రమును కూడా గతించు అని ఆయన ఏమైతే చెప్పారో అదంతా కూడా ఈ గ్రంథమందు గ్రంథస్థం చేయబడింది. ఈ గ్రంథమందు గ్రంథస్థం చేయబడింది. ఎలా అని చూస్తే 66 పుస్తకాల ద్వారా ఇందులో గ్రంథస్థం చేయబడింది. హల్లెలూయా. ఇందులో పేతురు పత్రిక, అపోస్తలుడైన పేతురు ఆయన రాసిన ఒక పత్రిక మనం చూద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక. ఈ ఫ్యామిలీ దసరా మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని హెచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారై దేవుని మూలమున కలిగి. హల్లెలూయా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోనవలెను. దేవుని స్తోత్రం. విగ్రహం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలకి ఒకే ఒక పేరు పరిశుద్ధ గ్రంథము అని. ఒకే ఒక పేరు పరిశుద్ధ గ్రంథము అని. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ కూడా ప్రవచనాత్మకమైన మాట. ప్రవచనాత్మకమైన ఇంకొకలా కూడా చెప్పచ్చు. జరిగిపోయేది, జరుగుతున్నది, జరిగిపోయేది. జరిగిపోయింది, జరుగుతున్నది, జరిగిపోయేది. ఎక్కువగా జరగబోయే విషయాలు రాశాడు, జరిగిపోయే విషయాలు రాశాడు. జరిగిపోయేవి మనకు తెలియదు, జరగబోయేవి మనకు తెలియదు. ప్రస్తుతం విషయాలు మనకు తెలుసు. అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడిన జరిగిపోయిన విషయాలు ఇందులో ఉన్నాయి, జరుగుతున్న విషయాలు ఇందులో ఉన్నాయి, జరగబోయే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. జరిగిపోయిన విషయాలు మనకు తెలియదు, జరగబోయే విషయాలు కూడా మనకు తెలియదు. నా మాట అర్థమైంది? తెలిసా తెలియదు? జరిగిపోయిన విషయాలు తెలిసా తెలియదు? జరిగిపోయిన విషయం తెలిసా తెలియదు? తెలియదు. ఎందుకు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. హల్లెలూయా. చూడండి, ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దేవుడు ఈ భూములను, ఈ మొక్కను సృజించెను. మొక్కను సృజించగానే ఏం జరిగింది? ఇక్కడ భూములు వచ్చింది. హల్లెలూయా. దేవుడు భూమిని ఆకాశం సృజించాడు. మొక్కను సృజించడం అన్నాడు అనుకున్నాం. మొక్క ఉంది కాబట్టి సృజించాడు. భూమిని ఆకాశం ఆయన ఏం చేశాడట? సృజించాడు. ఎప్పుడైతే సృజించాడో అవి జరిగింది. దేవుని స్తోత్రం. ఎలా ఉందట భూమి? నిరాకారముగాను. మొదటి ఏమన్నాడైనా దేవుడు భూమి ఆకాశములను సృజించినట్టు కలుగు చేసేది. సృజించినట్టు కలుగు చేసేది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉద్దేశంలో దేవుడు సృజించాడు. భూమి ఆకాశం కలిగింది. కలిగిందా లేదా? ఇప్పుడు భూమి నిరాకారంగా శూన్యముగాను ఉండేను. మొదట ఎలా ఉంది? ఆకారం ఉంది. ఇప్పుడు ఏం లేదు? ఆకారం లేదు. నిరాకారం, ఆకారం లేదు. పైగా శూన్యముగా ఉండేను అన్నాడు. ఎలా ఉందట? దేవుని స్తోత్రం. ఏమైంది? మొదట ఆకారం కలిగిన భూమి రెండవ వచనంలో నిరాకారం ఎందుకు అయిపోయింది అని అడిగితే ఒక ఫైటింగ్ ఒకటి జరిగింది. అప్పుడు దేవుడు సమస్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు, నాశనం చేసి పడేస్తాడు. ఈ లోకంతో కూడా ఏమి నమ్మబడింది? నీటి చేత కప్పబడింది. నీటి చేత ఎక్కడ చూసినా నీరే ఉంది, భూమి లేదు. దేవుడు చెప్పాడు, ఆరిన నేల కలుగును గాక, భూమి కలుగును గాక, ఆరిన నేల కలుగును గాక, నీళ్లు ఒక చోట కూర్చోబడును గాక. నీళ్ళని ఒక చోట వెళ్ళిన తర్వాత ఆరిన నేల కలిగింది. దేవుని స్తోత్రం. ఆ విషయం మనకు తెలుసా? ఎలాగా ఈ ప్రపంచంలో భూమిని ఆకాశాన్ని దేవుడు కలుగు చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది మనకు తెలుసా? మనకు తెలుసు. కానీ జరిగింది. ఆ జరిగిన దాన్ని దేవదూతుల యుగము అన్నారు. ఏ యుగంలో జరిగింది? అది దేవదూతుల యుగం ఉండేది. ఆ యుగంలో అది జరిగింది. రెండవది మనుషుని యొక్క యుగం. మానవ జాతి వచ్చిన తర్వాత జరుగుతున్న విషయాలు. నోవహు క్షమించాలి, ఆదాము దగ్గర నుంచి 7వ వాడైన హానోకు వరకు కూడా ఏం చేశాడట? ప్రకటించాడు. ఆదాము దగ్గర నుంచి 7వ వాడైన ఆదాము ఎప్పుడు చూన్నాడు? మొదటి మానవుడు ఆయన. 7వ వాడైన హానోకు వరకు కూడా ఏం చేశాడట? ప్రవచనం చెప్పాడు. మరి ఇప్పుడు ఆదాము జీవితంలో జరిగిన ఒక ప్రవచనం, దేవుడు చెప్పిన ఒక ప్రవచనం, స్త్రీ సంతానమును నీ సంతానమును వైరం కలుగును కాక. స్త్రీ సంతానం ఎవరు? సర్వ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది చెప్పాడు. స్త్రీ సంతానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. అప్పుడు ఆదాము కాలంలో రాలేదు. అంటే ఆదాముకి యేసుప్రభుకి తేడా ఎంత? ఎంత? 4000 సంవత్సరాలు. దేవుడి స్తోత్రం. ఆదాముకి యేసుప్రభుకి 4000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాల తర్వాత స్త్రీ సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు వస్తారు అనే విషయాన్ని దేవుడు మొదటి చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు ఏమాత్రం కూడా ఆయన ఏం చెప్పారో అది జరిగి తీరుతుంది. అవును, ఆమె. ఎందుకంటే ఆయన మొదటి వాడు, కడపటి వాడు, జీవించేవాడు,
ఇదిగో మృతులనైతిని కానీ యుగయుగములు సజీవులుగా ఉన్నాను అని చెప్పాడు. కనుక ఆయన ఏమైతే చెప్పారో ఈ లోకంలో తప్పగా జరిగి తీరుదని జరుగుతూ ఉంది. ఇది అర్థం కాని ప్రజలు ఏమేమో చెప్తూ ఉన్నారు. బైబిల్ ఒక కథని, అది బ్రిటిష్ వాళ్ళకి వస్తుందని రకరకాలు చెప్తూ ఉన్నారు. వారి జ్ఞానం వారి దగ్గర ఉండనివ్వండి. దేవునికి స్తోత్రం. దేవుడు జ్ఞానులకు మరుగుపరిచి పసిపాలులకు వాటిని బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. పసిపాలు అంటే ఈ లోకంలో అంత్యకాలంలో పుట్టిన మనమే. మనకంటే ముందున్న మేధావులకి యేసు అర్థం కాలేదు. కానీ ఈ రోజుల్లో మనకి ఏ జ్ఞానము ఏ తెలివితేటలు లేదు. మనకి యేసు ప్రభువే దేవుడు అని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. అనుభవపూర్వకంగా. దేవునికి స్తోత్రం. అయితే మన క్షేమం కొరకు దేవుడు మనకు ఒక మాట చెప్పాడు. యేసు ప్రభువు మన క్షేమం కొరకు మనకు ఒక మాట చెప్పాడు. ఎప్పుడు ఈ మాట చెప్పాడు అని చూస్తే, మొట్టమొదటిగా ఆయన మనం చూసినప్పుడు, యేసు ప్రభువు మనల్ని చూసినప్పుడు మనం ఎలా ఉన్నాము అని అడిగినట్లయితే, కాపరు లేని గొర్రెలు వల్ల విసిగి చెదరై ఉన్నాము అన్నాడు. ఎప్పుడు జరిగిన మాట ఇది? యేసు ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు, యేసు ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు ప్రజలు చూసినప్పుడు సమూహములు అన్నాడు. వేలాది మంది ప్రజలను చూసినప్పుడు వారికి ఎవరు కాపరు లేని గొర్రెలు. కాపరు లేని గొర్రెలు ఎలా ఉంటాయో అలా చెదిరిపోయిన ప్రజలు చూసి ఆయన కనికరపడి వారందరినీ కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికి ఆయన కాపరిగా వచ్చి మంచి గొర్రెలు కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని చెప్పి ఆయన సర్వలోక ప్రజల కొరకు కూడా, సర్వలోక ప్రజల్ని కూడా ఆయన ఎలా చూస్తూ ఉన్నాడు? గొర్రెలుగా. మేకలు ఉన్నాయి, అవి కూడా దేవుని పడిచిపెట్టే దినము దేవుని స్తోత్రం. అలా ఆయన సర్వలోక మానవాళికి కూడా ఆయన ఎట్లా వచ్చాడైనా కాపరిగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన విషయం మనం ఆలోచించేద్దాం. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిందండి అని ఆలోచన చేస్తే, మన విషయం కూడా మనం ఆలోచించేద్దాం. ప్రస్తుత లోక పరిస్థితిని మనం చూద్దాం. లోకంలో కొన్ని వేల లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈరోజు భారతదేశంలో. ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? 700 కోట్ల. ప్రపంచం 700 కోట్ల మంది. ప్రపంచమే చూద్దాం. భారతదేశం ఏంటి? దేవుడు యూనివర్సల్, ప్రపంచానికి సంబంధించిన వాడు. 700 కోట్ల మంది ప్రజలు ఎవరిని అంగీకరించారు? ప్రపంచంలో 700 కోట్ల ప్రజలకు ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఎంతోమంది దేవుళ్ళు కలిగిన ప్రజలు ఎలా ఉన్నారని చూస్తే ఒక దారి పెళ్లి లేకుండా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. వారి జీవితానికి ఒక గమ్యం కానీ ఒక అంతం కానీ లేదు. మీరు చస్తే ఎక్కడికి వెళ్తారు అని అడిగితే సమాధానం చెప్పలేని స్థితిలో అనేకులు ఉన్నారు. ఏదో చిన్న చిన్న సమాధానం చెప్పినా అవి సంతృప్తికరమైనవి లేక లోకానికి తెలియజేసేంత మంచి సమాధానాలు కాదు. ఒక క్రైస్తవుని అడిగితే, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన ఒక క్రైస్తవుని అడిగితే వాడు చెప్తాడు, నేను చనిపోతే దేవుడి రాజ్యంలో ఉంటాను అని. ఏంటి నీకు ప్రేమ అని అడిగితే, మా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించారు, ఆయన తిరిగి వచ్చి పరలోకానికి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు మాకు ఒక మాట చెప్పాడు. ఏంటన్నమాట? నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీరు కూడా ఉండేలాగా మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను అని ఆయన చెప్పారు. కనుక ఆయన మరలా వచ్చిన వాళ్ళు తీసుకుని వెళ్తానని చెప్పారు. మా దేవ అదే అని ఒక క్రైస్తవుడు మాత్రమే చెప్పారు. ఏమిటి గ్యారంటీ? నాన్న వెళ్ళాడు, ఆకాశము భూమి గతించిన నాన్న మాట గతించదు కనుక వెళ్ళిన నాన్న మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడు? స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను అని చెప్పాడు. మరి అంతవరకు ఆయన స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మరలా తీసుకుని వెళ్ళే వరకు మనం ఎలా ఉండాలి, మన పరిస్థితి ఏంటి అని అడిగితే, మనం ఎలా పెడితే అలా ఉంటే నాన్న ఎక్కడ వస్తారో మనకు తెలియదు. మనం ఎలా పెడితే అలా ఉంటే నాన్న ఎక్కడ వస్తారో మనకి తెలియదు. ఈ లోపల వచ్చి వెళ్ళిపోవచ్చు, ఈ లోపల వచ్చి. అందుకని ఆ నాన్న ఏం చెప్పాడంటే, మీరు నా దొడ్డిలో ఉండండి అని చెప్పాడు. ఆయన దొడ్డిలో ఉండండి అని మనకి పరిశుద్ధాత్మని కాపాడు. మరి నా పరిస్థితి ఏంటి? మేము ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా తినాలి, మా పరిస్థితి ఏంటి అని అడిగితే ప్రభు చెప్పి, ఇదంతా కూడా నేను లేని ప్రజలు ఆలోచన చేస్తాను. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలని నేను లేని వారు ఆలోచన చేస్తాను. కానీ నేను మీకు కాపాడండి. మీకు ఏం కావాలో, మీరు ఏం తినాలో, మీరు ఎలా ఉన్నారో, ఎలాంటి పట్టులు కట్టుకోవాలో, ఎక్కడ నివాసం ఉండాలో అన్నీ నాకు తెలుసు. కనుక
నేను నీకు కావలసిన ప్రతి అవసరం కూడా నేను తీరుస్తాను. ఆ మాట పిలుపు గుర్తుకు చెప్తున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరము తీర్చును. పిలిపి 4:19 మనం చూసాం. కాగా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును ఎలా తీరుస్తాడు ఆయన అని అడిగితే ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6:33 దేవుని రాజ్యము ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించుకోండి. దేవుని స్తోత్రం. మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను. ఏమిటి దేవుని నీతి, ఏమిటి దేవుని రాజ్యము? అది భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవుని స్తోత్రం. దేవుడు మనకి ఏం చెప్పాడో ఆయన చట్ట ప్రకారంగా జీవించడమే నీతి. అలాగే ఆయన మార్గంలో ఎవరైతే జీవిస్తారో ఆయన ఉండే చోటికి తప్పనిసరిగా వెళ్తారు. ఆయన మార్గంలో జీవించిన వారు ఎక్కడికి వెళ్తారు? ఆయన ఉండే చోటికి తప్పనిసరిగా వెళ్తారు. కనుక ఆయన వస్తాడు, ఆయన వెళ్తాము, కానీ ఆయన వచ్చి తీసుకుని వెళ్తున్నాను. వచ్చేవారికి ఎవరైనా మనం ఉండాలి? ఆయన అప్పగించిన పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో మన అందరం ఉండాలి. ఆత్మాధీనం దాటిపోయి బయటకు వెళ్తే ఉపయోగం అంటే ఇప్పుడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? బైబిల్ చెప్తా ఉంది. యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్టు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచును. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. చాలు వీళ్ళు చెప్తా ఉన్నారు అపోస్తలులు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. ఇప్పుడు మన సహవాసం ఎవరెవరితో ఉండాలి? తండ్రితోనూ కుమారుడైన క్రీస్తుతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా సాధ్యమండి ఇది ఎలా సాధ్యము? తండ్రితోనూ కుమారుడితోనూ సహవాసము కలిగి ఉండటం ఎలా సాధ్యము? యోహాను సువార్త సంతోషంగా ఉండదు 14వ అధ్యాయం 23వ వచనం. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించను. చాలు ఒక మాట మీరు తప్పు చేస్తున్నా నాకు అంతగా కనపడలేదు, పర్వాలేదు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువు వారు స్వయంగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? మీరు ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను, ఏమిటి ఆయన ఆజ్ఞ? నాతో మీరు, మీతో నేను. ఆయనతో మనము, మనతో ఆయన. యేసు ప్రభుతో మనము, మనతో యేసు ప్రభు. ఈ విధంగా మనం ఆయనతో సహవాసం చేస్తే నా ఇంట్లో ఉంటాడట. అంతేనా? నా మాట ఎవరు ఉంటారో అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము అనగా నేను నా తండ్రి, నేను అనలేదు, మేము వారి ఎదుగు వచ్చి వారితో ఎంత భాగ్యం ఉంది. దేవుడి స్తోత్రం. తండ్రి దేవుడు కుమారుడిని క్రీస్తు మనతో ఉండి నివాసం చేస్తాము అన్నారు. వీరి తండ్రి మనతో ఉండడానికి గల కారణం ఏమిటి? తండ్రి మనతో ఉండడానికి గల కారణం ఏమిటి? యేసు ప్రభు మాట విని యేసు ప్రభు మాట ప్రకారంగా జీవిస్తే తండ్రి కుమారుడు కూడా మన ఇంట్లోనే ఉంటామని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమారుడు మన ఇంట్లో ఉండడానికి మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభు మాట్లాడాలి. ఏంటి యేసు ప్రభు మాట?
అలాగే అందులో ఒక మాట సింపుల్, మొదట నా నీతిని రాజ్యం ఎత్తండి, అప్పుడు ఎవరి నీకు. ఆయన నీతి ఆయన రాజ్యంలో ఏముంది? సహవాసం కూడా. ఆయన నీతి ఆయన రాజ్యంలో ఏముంది? సహవాసం కూడా. దేవుని స్తోత్రం. మనిషి ఎప్పుడైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటాడో వాడి జీవితంలో అన్నీ ఉంటాయి. దేవుడితో మనిషి ఎప్పుడైతే సహవాసాన్ని కోల్పోతాడో అన్నీ పోతాయి. అన్నీ ఉండడానికి అన్నీ పోవడానికి తేడా ఏంటి? దేవుడితో ఉన్న వాడికి అన్నీ ఉంటాయి, దేవుడితో లేని వాడికి ఏమీ ఉంటాయి. స్తోత్రం. అందుకని ఎక్కువగా భక్తులు ఆయనతో ఉండడమే కోరుకున్నారు. ఆయన లేకుండా జీవించడం అసలు కళలో కూడా ఊహించినప్పుడు, దేవుడు లేకుండా ఎలా భక్తులు ఊహించలేదు. లేదు, కొన్నిసార్లు ఈ ఆసక్తులు కూడా ఎందుకు వచ్చిన దేవుళ్ళే నేను కూడా వార్నగా అయిపోతాను అనుకున్నప్పుడు దేవుడికి తెలియజేసిన విషయాలను పెట్టి ఆయన వెంటనే కంగారు పడిపోయి, అయ్యో ప్రభువా, నేను పశువులా ప్రవర్తించాను, మృగంలా ప్రవర్తించాను, నన్ను క్షమించు. ఇదిగో నా హృదయము నా శరీరము క్షీణించిపోయినా నీవు నిత్యము నాకు ఆశ్రయదుర్గముగా శ్వాసముగా ఉన్నావు అని చెప్పాడు. ఏమన్నాడైనా? ఆకాశం నీ తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీకు నాకు ఉండగా లోకంలో ఏది నమ్ముడు. ఎక్కడ చూసామన్నమాట? కీర్తన 73:25 చూసామన్నమాట. దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. అంటే దేవుడితో సహవాసము కలిగి ఉంటే లోకంలో ఉన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రోగాలు కానీ అది రోగాలుగా సమస్యలుగా ఇబ్బందులుగా కనపడతాయి. ఇప్పుడు లేకపోతే సమస్యగానే ఉంటుంది, రోగంగానే ఉంటుంది, ఇబ్బందులుగానే ఉంటాయి, అప్పులుగానే ఉంటాయి, రోగిగానే ఉంటాయి. ఎందుకని? ఆయనతో సహవాసం. అప్పుడు ఏమనుకుంటాడు? ఎందుకోసం దేవుడా చూడండి అన్నమాట అనుకున్నాడు. 14 చదవండి, 13 పద్నాలుగు, 73, 13, 14. నా హృదయం అంటే దాని అర్థం ఏంటి? నేను నమ్ముకోవడం అనవసరం. నా చేతులు కడుక్కొని నిర్మలమై ఉండుట వ్యర్థమే. దేమంతా నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తాను. చూడండి, దినమంతా బాధ కలుగుతుంది, ప్రతి ఉదయం. మనకు వారానికి ఒకసారి బాధ ఉంటేనే దేవుడు ఎదుగుతాడు. కానీ ఆయనకి ఏమవుతుందట? దినమంతా బాధ కలుగుతా ఉంది, ప్రతి ఉదయం శిక్ష వస్తావు. కనుక నేను అనవసరంగా నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, అనవసరంగా నా హృదయాన్ని అని చెప్పిన ఈ మహానుభావుడే తర్వాత 16-17 చెప్తున్నాడు. తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి పోయి చూడండి, సహవాసం లేనప్పుడు ఎవరు చూసేది? లోకాన్ని చూసి. లోకాన్ని చూసేదానికి ఏం కనపడింది? లోకంలో ఉన్నవారు హ్యాపీగా ఉన్నారు. చేస్తే ఎక్కడికి వెళ్తారో అలాంటి ఆలోచన లేదు. మంచి భోజనం ఉంది, రోజు మంచి భోజనం. చికెను, మటను, పిగ్గు, బగ్గలు మొత్తం ఆక్సు పాక్సు అన్నీ ఉన్నాయి. అలాగే ఏంటి? చికెను, మటను, ఆక్సు, పాక్సు, బగ్గలు, ఆక్సు, పాక్సు ఎన్ని ఉన్నాయి? అలాగే తెలుగులో పూరేళ్ళు. అలాగే ఇవన్నీ తినేవాళ్ళు చూసాడు, ఇవన్నీ తినేవాళ్ళని చూసి అనుకుంటున్నాడు వాళ్ళే బాగున్నారు, వాళ్ళే మంచి భోజనం తింటున్నారు అనుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. మరి నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు ఆయన. ఎవరితో సహవాసం మానిపోయిన తర్వాత, దేవుడితో సహవాసం తగ్గిపోయిన తర్వాత. కానీ చిన్న ఆలోచన వచ్చింది ఆయన. ఏంటి ఆ చిన్న ఆలోచన అంటే, అసలు నా ఆలోచన కరెక్టేనా? చూడండి, శ్రీపురుని ఎవరు ఆశాకు మంచి భక్తుడిగా చూస్తూ ఉన్నాం, కానీ ఎంత అసూయ వచ్చిందో చూడండి. ఏంటి అసూయ అంటే, వాళ్ళ అంతం గురించి ధ్యానించేవాడు. ఎవరంతం? బాగున్న వాళ్ళు ఎలా నాశనం అయిపోతుందో మనం ఆలోచిస్తున్నాడు. నా పొద్దు పెట్టిన ఆలోచించట్లేదు, బాగున్న వాళ్ళు ఎలా నాశనం అయిపోతారు, వాళ్ళు ఎందుకు బాగున్నారో వాళ్ళు ఎలా నాశనం అయిపోతారో ఆలోచన చేస్తున్నాడట. ఆలోచించి
అసలు వారికి మరి అర్థమేంటి ప్రభా అని ఆలోచిస్తే అప్పుడు దేవుడు మరి పరిస్థితిని చూశాడు. వాళ్ళ అర్థం ఏంటంటే వారు కాలు జారు చోటే ఉన్నారు. ఎక్కడున్నారు? వారు నశించినట్లు వారిని పడవేస్తున్నావు. ఒక్క క్షణంలోనే వారు పాడైపోతారు, కడమంత శాసన లేకుండా చేస్తారు అని చెప్పాడు దేవుడు. అమ్మయ్యా, వాళ్ళు అక్కడైపోతారా? వాళ్ళు అక్కడైపోతారా? నేను అడగనుకోలేదు. ఎక్కడా హ్యాపీయే, అక్కడా హ్యాపీయే అనుకున్నాను, కానీ వాళ్ళు నాశనం అయిపోతారని నేను అనుకోలేదు. వాళ్ళు ఏదో బాగున్నారని పలాకు సిగ్గులు జాయింట్ అన్ని తిన్నారనుకున్నాను తప్ప వాళ్ళు ఎండింగ్ అదే నాకు తెలదు. అయితే ప్రభా ఇప్పుడు నేను చెప్తున్నాను ఆలోచించు. ఇందాక ఏమని చెప్పాడు ఆయన? నేను అనవసరంగా దేవుడు నమ్ముకున్నాను, అనవసరంగా నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను, అనవసరంగా నా చేతులు కడుక్కున్నాను, అనవసరంగా నిర్మలంగా ఉన్నాను అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఈ అనవసరం తీసేసి ఇదిగో నా హృదయము శరీరము క్షీణించిపోయినా పర్వాలేదు, నీవే నమ్మించము, ఆశ్రయించము, నా సొంతమే. దేవుడితో సహవాసం ఏం చేస్తామండి? సమస్యలుగా పట్టించుకోవద్దు, బాధలుగా పట్టించుకోవద్దు. ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, కానీ దేవుడితో సహవాసం ఉంటే అది అద్భుతం చేస్తాం. వారికి బాధలు, సమస్యలు, ఇబ్బందులు కావు. ఎగ్జాంపుల్ చూడండి. బైబిల్ గ్రంథంలో ఎంతో పాటుపడిన మహానుభావుడు పౌలు గారు దేవుడి చేత ప్రార్థన చేశాడు. పౌలు గారు నడికట్టు విదేశాలు వెళ్తూ ఉన్నాయి. ఆయన నడికట్టు, ఆయన చేతికొట్టు విదేశాలు వెళ్తూ ఉన్నాయి. ఆ బట్ట ఎవరి మీద పడుతుందో వారికి స్వస్థత. ఇప్పుడు అవే వచ్చాయి ఈ కన్సీట్లు అన్నీ కూడా. మరి పౌలు గారికి వచ్చిన పని ఎంత? ఈ పౌలు గారికి ఏం పని వచ్చి తెస్తే చెప్పారు కదా, కంటికి పులిసి వస్తుంది. ఇది తీసుకునేసరికి నీకు వచ్చేది, ఇది తెలుసుకునేసరికి ఏంటి బాగా కంటిలో పులిసి. దేవుడు తీసేయాలి ప్రభు అంటే ఏముంది? దేవుడికి అసహ్యమేమన్నా? నా ప్రభుని చాలయ్యా చెప్పండి. ఆ ప్రభుడు ఈ మొమ్మాలు అనుకున్నాడు దేవుణ్ణి, కానీ ఆయన ఏమంటున్నాడు? నా ప్రభుని చాలు. దేవుని స్తోత్రం. ఉంటే ఉంటే నీకేం బాధ? ఉంటే నా ప్రభుని ఉంది కదా అంటే దేవుడి కృపగలకు మనకు ఉన్నట్లయితే ఎలాంటి వేదనైనా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి నిందలైనా, ఎలాంటి అవమానాలైనా మనం భరిస్తాం. ఆయన కృపలేకపోతే ఇప్పుడు ఆయన కృప వస్తుంది. ఆయనతో సహవాసం చేస్తే ప్రేమిస్తాం. అందుకే మహానుభావుడైన మన పితరుడైన అబ్రహాము గారు దేవుడు చెప్పిన పని చేసిన తర్వాత అక్కడ వీలైన మొత్తం ఏం చేసేవాడు? ఆయన బలిపీఠం కట్టేవాడు. ఏం కట్టేవాడు? బలిపీఠం కట్టి బలి అర్పణ చేసేవాడు. ఇదిగో ప్రభా నువ్వు చెప్పింది నేను చేశాను, థ్యాంక్స్ అని చెప్పి బలి అర్పణ చేశాడు. మరో కొత్త స్థలానికి వెళ్ళిన అక్కడ కూడా బలి అర్పణ చేసేవాళ్ళంట. వెళ్ళిన బలి థ్యాంక్స్ బలి బలి అర్పణ చేసేవాడు. దేవుడి స్తోత్రం. అంటే దేవుడి సన్నిధిలో బలిపీఠం కట్టడం అనేది ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మన తాతగారైన అబ్రహాం దగ్గరికి నేర్చుకోవాలి. దేవుడి స్తోత్రం. మన తాత అయిన అబ్రహాం ఏం కట్టేవాడు? బలిపీఠము కట్టేవాడు. బలిపీఠము అనగా దేవుడితో సత్సంబంధము కట్టేవాడు. దేవుడి స్తోత్రం. ఈ సత్సంబంధం మూలంగానే దేవుడు ఆయనకు దగ్గరగా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు దగ్గరగా ఉండడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము బలిపీఠము కట్టి దేవుడి చిత్తంలో జరిగించానని రుజువు చేసినప్పుడు దేవుడు ఆయన దగ్గరగా ఎంత దగ్గరగా ఉండేవాడంటే హత్తుకునేంత దగ్గరగా. నేను చేయబోయే కార్యాన్ని విశ్వపితామహుడైన అబ్రహాముకు దాచెదనా అంటే సీక్రెట్ అనేది దేవుడి దగ్గర లేనంతగా అబ్రహాంతో సహవాసం, అబ్రహాం దేవుడితో సహవాసం కలిగి దేవుని స్తోత్రం. అబ్రహాంకి భార్య కదా, పిల్లలు లేదా, సంసార జీవితం లేదు, ఉన్నాయి.
ఉన్నతమైన జీవితం ఉంది, కానీ ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు ఆయన? దేవునితో. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను సుధమ కుమారుని నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. దేవుడికి అవసరమా అబ్రహాం చెప్పడం? మట్టి మనుషులే అబ్రహాం చెప్పడం అవసరమా? మట్టి మనుషులే, కానీ దేవునితో సంబంధం కలిగిన మనుషులు. దేవుని స్తోత్రం. మొదటి బలిపీఠం కూడా ఎట్లా కట్టారు? మట్టితోనే కట్టారు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. ఇప్పుడు అబ్రహాం కట్టే బలిపీఠము రాళ్ళతో కట్టే బలిపీఠం. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. బలిపీఠము మీద దహన బలి ఇవ్వడానికి రాళ్ళతో కట్టిన బలిపీఠము కావాలి. రాళ్ళతో కట్టిన బలిపీఠం కట్టేటప్పుడు మా ఈ బలిపీఠం కట్టడానికి ఒక మాట చెప్పాడు. అమ్మా చెప్పేది గట్టిగా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. బలిపీఠం కట్టడానికి దేవుడు చెప్పిన ఒక పద్ధతి చూడవచ్చు. ప్రజలు ఎలా కడుతున్నారు బలిపీఠం అని అడిగితే ఎలా కడుతున్నారమ్మా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేయించున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో కనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు. ఎలాంటి బలిపీఠం ఇది? మనుషుల పద్ధతులు, ఆచార పద్ధతులైన బలిపీఠం కడతా ఉన్నారు, కానీ దేవుడు చెప్పినట్టుగా మీరు చేయలేదు. దేవుడు ఇస్తున్నారు. దేవుడు చెప్పినట్టు చేయడము, దేవుడు చెప్పినట్టు చేయకపోవడము ఏంటి అని అడిగినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలువ ఒక చెట్టు నరికిన కథ. సిలువను కట్టేవాడికి అది ఏమి పుచ్చుకోకపోతే షాపులో ఏమి చేస్తారా? సిలువను చిత్రాలు పెడతారా? అది సంపడానికి అది చేసినప్పుడు సిలువ షాపింగ్ చేస్తారు. చెట్టు నరికిన కర్ర, అడ్డు కర్ర, నీకు కర్ర, అలాగే అలాగే దాని మీద ఆయన ఏం చేశారు? కొడుకు పెట్టి కాలుకి చేతికి మేకులు కొట్టారు. కాలుకి చేతికి మేకులు కొట్టి గుచ్చుకున్నా మరి మేకులు గుచ్చుకునేవాడికి షాపు చేస్తారు. సిలువ ఏమన్నా ఇప్పుడు మన సిలువ ఎక్కడ చూసినా ఏమవుతుంది? అందంగా చెక్కబడి గోల్డ్ ఫ్రేమ్. యెరూషలేములో కూడా కొందరు ఈ సిలువ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. యేసుప్రభువు ఏ వీధులను తిరిగారని నేను కూడా సిలువ పోసుకుని వెళ్తూ ఉంటారు. చక్కగా తయారు చేయబడిస్తున్నారు. చాలా చర్చలు కూడా చక్కగా తయారు చేసి సిలువను పెడతా ఉంటారు. సిలువ అంటే శాపగ్రస్తమైంది అన్నారు. సిలువ అనేది శాపగ్రస్తమైంది. కానీ ఆ శాపగ్రస్తమైనది మీరు ఎలా మలిచేసారు? అందంగా మలిచేసి, బంగారంతో మలిచేసి, వెండితో మలిచేసి, రాగితో పండి అందంగా ఉందో. శిలువ అందంగా ఉంటుందా? శాపగ్రస్తమైన అందంగా ఉంటుందా? అలాగే అంటే వీళ్ళు దానికి ఏం చేశారు? నైషి చేశారు, షో ఇప్పించారు. అలాగే క్రిస్మస్ పండుగ క్రీస్తుని ఆరాధించాలి, దాన్ని కూడా ఏం చేశారు? ఎక్స్ట్రా చేయడం ప్రారంభించారు. చర్చికి డెకరేషన్ మొదలెట్టారు, శిలువ మొదలెట్టారు. అంతా పిండి వంటలే, అంతా పండగ, అంతా ఇదే. అసలు క్రిస్మస్ అనేది క్రీస్తు ఆరాధన. చేసే పని ఏంటి? భక్తి ఎలా ఉంది? ఏది నాకు ఎలా ఉందంటే 2 రూపాయలు ఎందుకు తయారేస్తున్నారంటే మా దేవుడు పుట్టినరోజు. కానీ దేవుడు పుట్టినరోజుని దేవుడు వెళ్ళిపోయేలా చేస్తున్నాడు. దేవుడు పుట్టినరోజుని దేవుడు వెళ్ళిపోయేలా. షిలోహులో ఉన్న దేవుడు ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుడు ఎక్కడ ఉండేవాడు? కోపం అక్కడికి ఎల్లుండి ఎవరు నీకు తెలుసు? షిలోహులో దేవుడు ఉన్నాడని అక్కడికి ఎవరైనా దేవుడు నీకు తెలిసిన దేవుడే చెప్పండి ఇస్తే ఏమిరా? ఈ ఎవరితోనో అన్నయ్య లేరు, భర్త భార్యలు సౌతి కలిసి వెళ్ళారు. స్తోత్రం. ఎవరున్నారని? షిలోహులో దేవుడు ఉన్నాడని. షిలోహ్ అంటే నెమ్మది కలిగిన స్థలము. దేవుడి చోట నెమ్మది ఉంటాం.
నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళారు, వాళ్ళు మేలు పొందారు, తిరిగి వచ్చారు, మళ్ళీ కోడికి తీసుకెళ్ళి అక్కడ అప్పేం చేసింది. కానీ దేవుడు ఉండే శిలోహు మందిరమును దేవుడు విడిచిపెట్టి సరిపోయాడట. మనుషులలో సంస్థాపన చేసిన ఆయన గుడారమును ఆయన విడిచి వెళ్ళిపోయాను అన్నాడు. అరే దేవుడు అక్కడ ఉన్నాడని ప్రజల వేళ ఉంది, దేవుడు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ప్రజలు దేవుడు చెప్పినట్టు చేయకుండా వారు సొంతం చేస్తా ఉన్నారు. ఎవరు చెప్పినట్టు చేయకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా వారి సొంతము. అంటే దేవుడు కట్టమన్న బలిపీఠం ఏంటి? నువ్వు నాకు బలిపీఠం కట్టినప్పుడు దాన్ని ఏం చేయకూడదు, పనిముట్లు పగలకూడదు. ఎందుకు పనిముట్లు జరుగుతుంది? ఉదాహరణకి ఈ గట్టు కడతా ఉన్నాం, గట్టు కట్టినప్పుడు పెట్టి పక్కన తాడేస్తారు, తాడు లేదా ప్లాస్టిక్ చేసేటప్పుడు బయటకి కనబడదని ఏం చేస్తారు, చెక్కేస్తారు. చెక్కకపోతే ఏమవుతుంది? ప్లాస్టిక్ తిన్నాక కోణం తిన్నాక అది తిన్నగా రావడంతో ఏం చేస్తారు, దాన్ని చెక్కేసారు. అంటే షోయింగ్ కోసం. కానీ బలిపీఠం షోయింగ్ కాదు. బలిపీఠం అనేది షోయింగ్, హృదయం షోయింగ్ కాదు, యాక్టింగ్ కాదు, హృదయపూర్వకంగా ఉండాలి. ఆ కట్టే బలిపీఠము కూడా చెక్కబడిన రాదు కాదు. నువ్వు చెక్కబడినట్లుగా షోయింగ్ అంటే పక్కన వేసుకుంటారు, మారువేస్తుంది వేషధారణ. బలిపీఠం అనేది వేషధారంతో కూడింది. వచ్చినట్టు బలిపీఠం అనేది వచ్చినట్టు రాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి. మనం కూడా రాళ్ళని ఈ రాయి ఎలా చేర్చాలంట? బకదాని పక్కన ఒకటి ఉపయోగిస్తారు. ఏమా ఒక్క బాగా చదువు కానీ తెలుగులో పేతురు పత్రిక పేతురు రాసిన బహుపది 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరు సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ మందిరంగా కట్టబడుతూ ఉన్నాము? ఆత్మ సంబంధమైన మందిరము. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే మనం ఏ రాళ్ళుగా ఉండాలి? చచ్చిన రాళ్ళు పలికిన సజీవమైన రాయి. సజీవమైన రాయి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారై అన్నాడు. ఇక్కడే ఉన్నమాట. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయ్యము ప్రభువునకు వచ్చిన వారి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యము ఏర్పరచబడినది అమూల్యములకు మూలాన్ని సీయోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రం కూడా సిగ్గుపడడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో సజీవమైన రాయి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడే ఆత్మ సమగ్రమైన రాళ్ళమైన మనము మూలరాయి అయిన యేసు ప్రభు వారికి జత చేయబడాలి. యేసు ప్రభు ఏ రాయి? తృణీకరింపబడతాయి. యేసు ప్రభు ఏ రాయి? ఏ రాయి ఏదైనా మూలరాయి. ఈ మూలరాయికి మనం ఏమవ్వాలి? మనం కూడా రాళ్ళ మీద ఏమవ్వాలి? జత చేయబడిన వారు అయి ఉన్నాడు. అప్పుడు మనం ఎలా కనబడతాము? సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరంగా కనబడతాం. ఇప్పుడు మనం ఏ మందిరంగా కట్టబడాలి? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఇక్కడ బలిపీఠం కట్టేటప్పుడు ఎలా కట్టకూడదు? చెక్కబడిన రాళ్ళతో దాన్ని
ఖర్చులను కానీ కట్టాలి. దేవుని స్తోత్రం. అదేవిధంగా దేవుని ప్రజలమైన మనము తండ్రి అయిన దేవుడు మన ఇంట్లో ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే ఆయన ఏం చెప్పారో మనం అదే చేయాలి. దేవుని స్తోత్రం. అంటే ఏముండకూడదు, వేషధారణ ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఇతరులకు కనిపించేవారు కూడా ఉండకూడదు. చాలా మంది వారు ఇతరులు చూడాలి. ఫ్యాన్ తాడి శుభ్రమణి ఫ్యాన్ గాస్పులి డయాస్ పందులు వేస్తే పేరు కనపడాలి. లేకపోతే మా సూపర్ పాట పాడేటప్పుడు బైక్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది, కనపడాలి. ప్రజలకు కాదు మనం కనబడి, దేవుడికి మనం కనబడాలి. ప్రజల కోసం కాదు మనం పాడేది, దేవుడి కోసం పాడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మైక్ దూరంగా ఉన్నవాడు వినిపించాలి. నీకు మైక్ లేదా మామూలుగా పాడు, దేవుడి కోసమే కదా. ఎందుకు మాకు పాడుకోవాలి అంటే ఏ మందిరంగా ఉండాలనుకుంటున్నాం? 3 సంవత్సరాల కోసం పండుగ చేసే మందిరంగా ఉండాలనుకుంటున్నావా? అప్పుడేదో డెకరేషన్ చేస్తారు. కానీ క్రైస్తవులు ఎలా ఉన్నారట? శృంగారమైన సమాధుల్లో ఉన్నారట. సమాధులు ఎలా ఉంటాయి? చాలా అందంగా డెకరేషన్ చేస్తారు. మనం తక్కువగా కట్టడం చూస్తే దానికి ఒక్కొక్క సమాధి లక్షలమైన కూడా డెకరేషన్. కానీ దానికి ఏంటి? సమాధి. నువ్వు మట్టితో కట్టిన సమాధి, కళ్ళం జరిగింది సమాధి, రెండింటికి పేరు ఉంటాయి. నువ్వు ఒక్క రూపాయి తీయలేదు అక్కడి నుంచి. చాలా మంది ఏమన్నారంట, మీరు పైకి బాగానే కనబడుతున్నారు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ అచితేంద్రియతలతోనూ ఏంటి గుడ్డి పరిచయగా నీ కింద బయట శుభ్రం చేయాలి, లోపల కూడా శుభ్రం చేయాలి. చాలా మంది బయట శుభ్రం చేస్తున్నారు, లోపల వదిలేస్తున్నారు. లోపల శుభ్రం చేస్తున్నారు, బయట ఏమంటే మా హృదయం దేవుడికి తెలుసండి, మేము ఎలా ఉన్నాము. దేవుడు లోపల చూస్తున్నాడు కానీ బయట చూడడానికి సూర్యుడు మాత్రం. దేవుడి సన్నిధిలో బలి అర్పణ చేసినప్పుడు జరిగిన విషయం మనం చూస్తే చర్మాన్ని తీసేసి లోపల ఉన్న అంతరాలు బయటికి తీసేసి అవి శుభ్రంగా కడిగేసి అప్పుడు బలి అర్పణ పెడతారు. కాలిపోయేదానికి ఎంత సోకెళ్ళి చచ్చిపోయింది. గొర్రెలో మేకో ఎంతో ఏదో చచ్చిపోయింది. చచ్చిపోయిందని కాల్చి చచ్చిపోయింది సైనించారు కదా. దేవుడి సన్నిధిలో ఒక ఏడు వేసేసారు, రక్తం తీశారు, రక్తం తీసి జరిగేశారు. అంటే ఎవరికి బలి ఇచ్చినట్టు? దేవుడికి బలి చేసినట్టే నట్టే. కానీ దేవుడు అలా చెప్పలేదు. నట్టే కాదా బలి ఇవ్వన్నట్టు. ఏ బలి? దహన బలి. అలా దహన బలి అంటే బూడిద. ఎప్పుడు నుంచి ఇప్పుడు వరకు బూడిద కావాలా? ఇది కూడా సార్ ఎప్పుడు నుంచి ఇప్పుడు వరకు బూడిద కావాలా? చదువు చదువు చదువు. చదవనమ్మా, చెప్పలేదు ఫ్రెండ్స్. ఏమా చూడండి, లేవికాండము 11వ అధ్యాయం క్షమించాలి, ముందుగా నిర్గమకాండం 20వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఎలా కట్టకూడదు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మలిచిన వాళ్ళు దేనికి సాదృశ్యం? మైక్ ఇచ్చి పాట పాడతానని సాదృశ్యం. మైక్ ఇచ్చి పాట పాడించుకునే వాళ్ళు మంచోలా? మైక్ లేకుండా కూడా అదే స్వరంతో పాడేవాళ్ళు కరెక్టా? మైక్ లేకపోయినా వాళ్ళకి ఎంత స్వరం, మైకులో ఉన్న వాళ్ళు అనుబంధం పడతారా? పడతారు. దానికి ప్రతి మైక్ ద్వారా వస్తాం. మరి మైకులో మైక్ లేని వాళ్ళు కుదురుతుందా? అంటే నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? చెక్కిన బలిపీఠం, అంటే వేషధారణ కలిగిన బలిపీఠం. దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉన్నాను. లేవికాండం 6వ అధ్యాయం 9వ వచనం. లేవికాండం 6వ అధ్యాయం 9వ వచనం.
దహనబలి కూర్చున్న విధి. దహనబలి ద్రవ్యం ఉదయం వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును. యాజకుడు తన సన్నాలు నిలువటంగి తొడుగుకొని తన మానవులకు తన నారలకు తొడుగుకొని బలిపీఠం మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యము బూడిదని ఎత్తి బలిపీఠమునందు దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెం వెలువలను పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున ఎప్పుడు ఒక్కొక్క కాలబెట్టకి రాత్రి అంతా కాలబెట్ట. ఏం స్తోత్రం, హల్లెలూయా. రాత్రి అంతా కాలేటప్పుడు యాజకుడు ఏం చేయాలండి? అటు ఇటు తిప్పుతూ ఉంటారు. అంటే ఎక్కడ కూడా మాంసం అనేది సగం కాలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా కాయాలి? మన ఎవరిని? బలి పశువులము. దేవుని మన ఎవరి? బలి పశువులము. అంటే దేవుని సన్నిధికి అర్పణ అయ్యేవాము. దేవుని సన్నిధికి బలి పశువులుగా వచ్చిన మనము అంటే దానికి విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము. దేవుడు బలిపొలవాడు కాడు, కోరిన నేను అర్పించదును. దేవా, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగిందంటే ఎన్ని రకాలుగా, అన్ని రకాలుగా కూడా. అంటే ఇక అతిశయం కానీ, కోపం కానీ, ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, పగ కానీ, మత్సరం కానీ, కుళ్ళి కానీ, కపడం కానీ. ఒక విషయం తెలుసుకోండి, ప్రభువా, ఈ లోకంలో ఎంతకాలం ఉంటానో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. ఈ కరోనా కాలంలో ఉన్నాం. మాకంటే చిన్నవారు చనిపోతున్నారు, పెద్దవారు చనిపోతున్నారు. ఒకవేళ నీ రాజ్యానికి మాకు పోయేగా వస్తుంది, నీ రాజ్యంలో ఉండాలి కనుక ప్రభువా, అందరూ చచ్చిపోతున్నాం, మేము కూడా చచ్చిపోతున్నామేమో, మేము నీ రాజ్యంలో ఉండాలి. బాప్తిసం పొందాం కదా, సాయి కుదరదా? కుదరదా? బాప్తిసం పొంది కదా, ఆత్మించాం కదా, మేము నీ వాళ్ళం కదా. ప్రభువా, ఎక్కడ నేను మాయేసుకుంటున్నాను, ఎక్కడ నీ గాయాలు రేపుతున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభువా అని నేను ఎవరైనా తిట్టినా స్తోత్రం స్థితిస్తూ చూసుకోవాలి. అన్నీ అన్నారు పాస్టర్, ఈ పొట్టి పాస్టర్ చెప్తున్నాను అంటాడు అనుకునేవాళ్ళు. నాకు మలడదాలు ఇస్తే నాకు నీ మీద అవుతుంది. అలాగే మనకేమైనా ఉండకూడదు. కొన్నిసార్లు ఏమో ఏం జరుగుతుందంటే, వాక్యం చెప్పేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడతాను, నాతో రాత్రి సెకండ్స్ వాడా, సినిమా సీరియల్స్ చూస్తున్నవాడా, లోకంలో తిరుగుతున్నవాడా, పిల్లలను పట్టించుకోలేనాడా, తల్లిదండ్రులు గౌరవించలేనాడా, బాగా మనసుకుంది దేనికి ఆధారాలు. ఎవరు చెప్పుకుంటాడు? ఏడిగా చెప్పుకుంటాడా? రాజుగా చెప్పుకుంటాడా? ఎవరు చెప్పుకుంటాడు? ఆకుశాల చెప్పి పాస్టర్ ఏం ప్రార్థన చేసి మాట్లాడినప్పుడు ఏం చేయాలి? ప్రభా మనం క్షమించిన ఆయన. పాస్టర్ గారి దగ్గర బాగా యాక్టింగ్ చేస్తాను, కానీ సినిమా మాత్రం మాట్లాడుతున్నాను ప్రభా. నేను ఊళ్ళో చూడకపోయినా బయట చూస్తున్నాను ఆయన. ఇక్కడ చూడలేదు, ఊళ్ళోనే చూడలేదు ఆయన, బయట చూస్తున్నాను. ఆయన చూస్తున్నాడు, బయట చూస్తున్నామని. హలో, ఆయన కూడా ఏం చెప్తాడు? చూస్తాడు అని. ఆ విషయం ప్రభు మరి ఎవరు చెప్పినా కానీ నేను తెలుసు కదా, నన్ను క్షమించు ప్రభు, ఈ రోజు నుంచి నేను అలా చేయను ప్రభు అని చెప్పేసి ఆమె అని ఎవరు గుండె ఆగింది అనుకుంటే, महिमा महिमा ना यीशु के, महिमा महिमा ना यीशु के, हालेलुया हालेलुया स्तोत्रम, हालेलुया हालेलुया स्तोत्रम.
క్షమాపణ పొందాం కదా. నా కోసం ఎవరు చెప్పాడు? 4 స్థితులకు గుడిపడి వేసింది అనుకో నాకు మనం కట్టే బలిపీఠము చెక్కిలిగా ఉండకూడదు, యథార్థంగా దేవుని స్తోత్రం చెప్పండి. చెక్కడం ప్రారంభించాడు, సోపు చేయడం ప్రారంభించాడు. దేవుని మందిరాన్ని సోపు చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు షిలోహులో ఉన్న మందిరానికి సోపు ప్రారంభించారు. దేవుడు చేసాడు, నాకు సోపు ఇవ్వకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారని మేము అది చీకటి మంత్రం అయిపోయింది. ఈరోజు అనేక మందిరాలు చీకటిగానే ఉన్నాయి, ఆత్మ లేదు. ఎందుకంటే ఆయన సోపు లేదా, ఆడంబరాలకు చోటు కానీ ఆత్మకి చోటు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవుని సన్నిధికి అప్పగించుకుంటారో వారి జీవితంలో ఎలా ఉండదు? సజీవమైన రాగలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడితో సహవాసం లేదనుకున్నాం. దేవుడితో సహవాసం, ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం, ఎవరికి ఏ రోజు సహవాసం ఉన్నా లేకపోయినా మన చర్చలో చాలా మందికి ఏ రోజు సహవాసం ఉన్నా లేకపోతే ఆదివారం మాత్రం సహవాసం ఉంటా ఉంది. ఇప్పుడు ఆదివారం డాక్టర్కి వస్తున్నారు, ఏదో కష్టం మీద ఏమంటే ఇదిరాడితే గ్రేట్ అండి. నేను ఏది గ్రేట్? ఇయ్యాలన్నది గ్రేట్. ఏదో చెప్తున్నారు మీరు, మీకు ఎలా మీకు కుదురుతుంది, మాకు ఎక్కడికి మీరు ఈ రోజు రావడమే అని ఎవరనుకున్నాను. స్తోత్రం. ఎవరి కోసం? పాస్ గారి కోసం, దేవుడి కోసం. స్తోత్రం. కొందరు వస్తారు కానీ కొందరు వారికి హల్లెలూయా స్తోత్రము ఏం చేస్తాం? గోలికి సోదమ్మ గోలికి పెట్టి దేవుడి సెలవు తలంచుకోవడం పెట్టి వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు ముఖాన్ని చూస్తూ ఉండాలి. స్తోత్రం. అంటే వారి మనస్సాక్షి వారు నమ్మట్లేదు, వారి హృదయం దేవుని ఎదురు సరిగా లేదు కనుక దైవజనుడు ముఖం చూడకుండా చేస్తాం. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆదివారం దేవుడి సన్నిధి మానేసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మరలా మనం రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. వీళ్ళు దగ్గర మెచ్చిపడు అడిగేస్తారు ఎక్కడికి పాస్టర్ గారు అడుగుతారు కాదు, అడుగుతారు కూడా మీరు ఈ లోపల నమ్మదీడు ఎక్కడికి ఏరా రాలేదని అడుగుతాడు. ఏం చెప్తామా? ఏం చెప్తాం? సినిమా గేయడం చెప్తామా? బీచ్ గేయడం చెప్తాం? ఏం చెప్తాం? చెప్పడానికి సమాధానం బాగలేదు. ఏం వచ్చి వరకు ఉన్నాయి లేదా ఆడే వాళ్ళతో పిలుపులు అప్పుడు ఇదే సాగు చెప్పచ్చు అనుకునేవాడు. ఇప్పుడు 2వ వారం కూడా ఎక్కడ బాబు మొదటి వారం ఎప్పుడు తెలియదు, మొదలు మనం 2 వారాలు ఎక్కడ చేసాం. ఇప్పుడేం చెప్తాం? ఎవరు బాగలేదు, పోయారంటే వాళ్ళు ఎక్కువ చేతులు ఎవరు బాగలేదు, ఎవరు చెప్పలేరు. స్తోత్రం. అంటే లోపల ఉన్న అది ఏం చేసింది? 2 వారాలు దేవుడి సన్నిధిని ఇప్పుడు కనుకొని మోసం నుంచి ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలి? ఈ 2 వారాల సాకులు ఎలా చెప్పాలని ఆలోచన వచ్చేసింది కదా. ఎవరంటే ఎన్ని 8 దెయ్యాలంటే ఒక దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మహాదేవుడని ఏకైక దేవుడు దేవుడి సన్నిధిని వదిలేసి 8 దెయ్యాలు వచ్చాయి నీకు. చూడండి బైబిల్ లూకా సువార్త 11వ అధ్యాయము మిగతా వాటిని మీరే చూసుకోండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండును. నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్శివుని చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన వెంట పెట్టుకొని వచ్చును. అందులో ప్రవేశించి అక్కడనే అందుచేత ఫస్ట్ మనిషికి లేవు.
తర్వాత ఇంతవరకు వచ్చాం కదని చెప్పి మానేసి మ్యాట్ని చూసేసాడు. మానేసి మ్యాట్ని చూసి ఇంటికి వెళ్ళాలని అక్కడ ఫోన్ చేసేసి బీచ్కి పోయి ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి నడుపుతారని ఏదో ఫ్రెండ్ ఇంట్లో అలాగే కొన్నిసార్లు చూస్తూ ఉంటే బీచ్లో చాలా మంది కాలేజీ అబ్బాయి బీచ్లోనే కనబడతారు. నేను కాలేజీకి వెళ్ళేదా బీచ్కి వెళ్ళేదా అంటే కాలేజీ భయం లేదు కనుక కాలేజీలో అడిగేవారు ఎవరు లేడు కనుక వెళ్ళేస్తాం. ఒకవేళ కాలేజీలోనే కనుక రోజు ఉంటే అంతేదిగా సాగు. అందుకే చాలామంది హాస్టల్ కంటే బయట బాగుంటుందని కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒక మనిషిని అభిప్రాయం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అడిగిపోయి ఏం చేస్తాడంటే బయట అక్కడ తిరుగుతాడంట. మళ్ళీ మా ఇంటికి తిరిగి వెళ్దాం వస్తాడంట. ఏ ఇంటికి ఎవరింటి అయితే వదిలేసిపోయాడు, ఎందుకు వదిలేసిపోయాడు? వాడు వేసుకుని నొప్పుకొని సైతం రండి అన్నాడు. వేసుకుని వస్తాడు అమ్మాయి. ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కలపడు. ఆయన ఎంతసేపు కూర్చుంటాడు ఆయన లోపల. వీడు ఒకరే పని ఈ అమ్మ ఒకటేనా అది నేను బయటికి బయటకు వెళ్ళాడు. ఎందుకంటే నాకు తీసేకి బట్టి బయట ఆయన బయటకు పోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చాడు. అమ్మ ఖాళీగా ఉంది కాస్త అని చెప్పి ఆడ ఒక్కడికి రావడానికి ధైర్యం చెప్పాడు. ఎందుకంటే ఏ శాతం కూర్చోండి. అప్పుడు ఆడికెట్టేసి అంటే ఆయన ఇంకొక 7 తెలియాలి. మొత్తం ఇది అష్టలక్ష్మి వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు సంబరమే సంబరం, డ్యాన్సే డ్యాన్స్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చర్చి లేదు, పాస్టర్ గారు లేరు, ఎంజాయ్. స్తోత్రం. ఏం వచ్చేసిందంటే లాస్ట్ ని పాలు చెయ్యరు పడిపోయిన తర్వాత తప్పు చేసే మరి నన్ను క్షమించాను. ఏం క్షమించండి? ఆయన ఎక్కడ ఏర్పడలేదు. ఎవరు? యేసుప్రభువు ఎక్కడ కనబడి ఎందుకు కనబడలేదు? వారు నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ నేను వారికి కనబడుకుంటును అని చెప్పి నేను చేసి దేవునిస్తాను. హల్లెలూయా. అభ్యంతరాత్మకు వచ్చింది. అసలు ఇల్లు ఖాళీగా ఉంటుంది. వాడికంటే అంటే 7 ఏళ్ళు తీసుకొని చెప్తాను. అంటే ఇల్లు ఎప్పుడు కూడా ఎలా ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదంటే అర్థం ఏంటి? సహవాసం లేకుండా బ్రతకూడదని అర్థం. ఏమి లేకుండా బ్రతకూడదు? సహవాసం లేకుండా. ఈ సహవాసం లేకుండా బ్రతికే వారికి ఇంకో మాట చెప్తాను. లోకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనం. లోకాసు వార్త 14వ అధ్యాయం 17వ వచనం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుంటే వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో నిలుపుతాడు. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఇందుకు ఆరంభంలో అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండి అని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపాను. అయితే వారందరూ ఏకమనసుతో నక్కులు చెప్పసాగారు. ఒక్క నిమిషం. పార్టీ ఏర్పాటు చేశాడు రా పెద్దయిన పార్టీ. ఇప్పుడు పెద్దయిన పార్టీ ప్రతి పనికి మనల్ని పిలుస్తాడా? 5 రోజుల పెద్ద మనల్ని పిలుస్తాడా? ఎవరు పెడితే ఆయన పార్టీకి తెలుగు ఎవరు పిలుస్తాడు? పార్టీకి సంబంధించిన పిలుస్తాడు. అలాగే సేమ్ యేసుప్రభువు ఎవరు పిలుస్తాడు? బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మ పొందిన పిలుస్తాడు. ఎవరు పెడితే ఆయన వెళ్ళగా పిలుస్తాడా? అలాగే ఇప్పుడు ఉదాహరణకు మనం మందిరం కట్టుకుంటున్నాం. మందిరంలో బయటకి ఎవరు పిలుస్తాం? పార్టీలో పిలుస్తాం. మనం చర్చిలో ఉన్నాం, ఇంకో చర్చిలో ఉన్నాం కూడా కదా, మన చర్చిలో ఉన్న వాళ్ళని తీసుకున్నాం అంతే కదా. ఇక్కడ మిగిలిన దానికి పిలిచేట కాదు. రేపు అంటారు భోజనం ఏర్పాటు చేసుకుని దగ్గర అంటారు. ఒకరు అంటాడంట నేను 5 చెప్పలు ఎప్పుడు పోతాను చూడడానికి వెళ్తున్నాను అంటే ఎప్పుడు చూడకుండా కొనడా? ఎప్పుడు చూడకుండా కొనడా? చూడకుండా అర్థం కొంటాడా? ఏంటి అబద్ధము. ఇంకొకరు అంటే కొత్తగా పెళ్లి చేసుకోవడం మా ఎవరికి పోతున్నాను ఏంటి భోజనం తెలియదు వెళ్ళిందేమంటే లోపల ఎంత బాగుంటుంది చూడండి. ఎంత బాగుంది.
అంటే నెపములు చాలా మంది ఏర్పరచబడిన వారిని ఆయన పిలుస్తూ ఉంటే నెపములు చెప్తా ఉన్నారు. ఎవరు నెపాలు చెప్తా ఉన్నారు? యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసం పొందిన వాళ్ళే, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే, దేవుడు రండి అని పిలిచిన వాళ్ళే నెపములు చెబుతూ ఉంటే ఆయన చిరగలిచి వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం, వీళ్ళు సంపీడులకి అందరూ తీసుకొచ్చాను కదా. ఎన్నికైన అందరూ పక్కకు పోయారు, ఎన్నికలైన నాలుగు దేవుని స్తోత్రం. ఒకవేళ మనం దేవుని సంఘంలో ఎన్నిక చేయబడిన వారు అయితే దేవుడు నేను ప్రత్యేకంగా ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు దేవునికి దూరం అయితే నీకంటే పనికి వాళ్ళని తీసుకొచ్చి ఉన్నతమైన వాళ్ళగా దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. పనికి వాళ్ళని తీసుకొచ్చి ఉన్నతమైన వాళ్ళుగా, ఏర్పరచబడ్డ వాడిని సిగ్గుపరచడానికి ఏర్పడం లేని వారిని తీసుకొచ్చి ఉన్నతమైన వాళ్ళగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అతిశయపడడానికి మన దగ్గరికి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాదు. అలాగే పాస్ట్ గారు నేను పిలిచాను అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు దొరికేసిన పాస్ట్ నువ్వు మాకు దగ్గర సొనలో దేవుడి దగ్గర సొంతున్నావు, నిన్ను కూడా సురిగమని చంపేశాడట. అనేకులు శనిగిరి వాళ్ళ సంహారం చేత అసలు ఈ సావడాలు పాత్రలు ఎన్ని వెళ్ళినా రకాలు అని చెప్పాడు. నేను చెప్పేసి ఏమన్నా నేను మా నాన్న ఎదుర్కొంటాం, నీకు నో షార్టెస్, నీకు కొరతలేదు. ఏం కావాలి? బొబా ఎలా కావాలి? ఏం పడవ కావాలి? ఆయన లేకపోతే గమ్మ ఇంకా స్పెషల్ అది కావాలి, లేకపోతే చికెన్ 65 కావాలి. అంటే 65 సంవత్సరాలు, 1945 ఉంటుంది. చికెన్ 65 ఇప్పుడు కాదు, 1965 సంవత్సరంలో ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చారు. అది ఆ విషయం జరుగుతుంది. అలా వచ్చిన పేరు లేదు. తెలుసా నీకు? 1965 సంవత్సరంలో ఎవరో ఆటో ఇచ్చాడట. ఆటో ఇచ్చాడు, పట్టుకెళ్ళాడు, క్యాన్సిల్ అయింది. ఏం చేసుకుంటే కొన్ని 40 కేజీల మాంసం ఫ్రిడ్జ్లో పెట్టించాడు. ఎన్నారో ఉండిపోయింది. లాస్ట్ మంత్ తీసి అలా ఏంటి ఆడ అబద్ధం చెప్పలేక నిజం చెప్పలేదు. చికెన్ 65 ఏదో క్యాష్ అనుకున్నాను. అదే పేరు ఇప్పుడు అబద్ధం 65 అర్థమండి. కనుక మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ఉన్న శ్రేష్టమైన పదార్థములను నేను మీ చేత భుజింప చేస్తాను అని అంటాను. ఆయన మనకి శ్రేష్టమైనదే ఇస్తాడు. సెకండ్ క్వాలిటీ ఏదైనా సరే, బట్టలే కావచ్చు, ఏమైనా కానీ నీకు నువ్వు తగ్గించుకుంటే తప్ప ఆయన ఆపడించవచ్చు. మనకి మనం తగ్గించుకుంటే ప్రభువా నాకు ఇలా చాలు అని నువ్వు నా బట్టల్లోకి వస్తే ఆయన ఎంతో సంతోషిస్తాను. నేను ఎలా కావాలంటే ఆయన అలాగా ఆలోచిస్తాను. ఏమి ఇస్తాను కానీ ఆ ఎస్తేరు భయం, ఇస్తే ఏం కావాలి నీకు కలంటే నీకు తెలియదా? పేగి చెప్పిన ఆచరణ నాకు కావాలి, పరిశుద్ధాత్మ చెప్పిన ఆచరణ నాకు కావాలి. ఏమిటి? సాధువైన మృదువైన గుణము అక్షయ అలంకారము. అది నా దేవుని దృష్టికి కనుక ఎలా కావాలంటే అలా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే ఆయన చేయగలదు. ఆయన ఇంట్లో ఉంటే అన్ని అక్కడ వాళ్ళ దగ్గరికి వస్తాయి. అందుకే చెప్పాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని పెట్టండి, అప్పుడు అవన్నీ నీకు నువ్వు ప్రత్యేకంగా అడగగలదు. వంకాయ కూర మనకలు, వంకాయ కూర, బెండకాయ కూర నిసిరా కూడా నీకు శ్రేష్టమైన వాటిని ఇస్తాం. ఎప్పుడు నువ్వు ఆయన మాట ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? ఆయనతో ఏం కట్టాలి? బలిపీఠము కట్టాలి. లేదుగా అది ఎప్పుడు దాన్ని ఏం చేయకూడదు? ఆపకూడదు. అంటే దేవుడితో ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? మనం ఇప్పుడు సహవాసం కలిగి ఉండలేమని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఆత్మతోను వచ్చింపశక్యం కాని మూలులతో ఆత్మ తానే మన పక్షముగా, అంటే మనం అంతసేపు ఉండకపోతున్నామని
వేస్తే బాధపడుతుంది. మన దగ్గర అంతకుముందు దగ్గర రోజు లేనా, నేను ఎక్కువ ఇండియాలో ఇస్తాను నేనా, ఇండియాలో వచ్చేయాలేనా. మనకు ఓపిక లేదు. అందుకే ఏం చేశాడు ఆయన? పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి మన ప్రార్థన ఆయన మూలుగుల ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక మనము దేనికైనా దూరం కావచ్చు, కానీ ఎవరికి దూరం కాకూడదు? దేవునికి. అంటే ఆయన మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. సహవాసం ఎప్పుడైతే దూరం అయిపోతుందో ఇతరులు చాలా గొప్పగా కనబడతారో మనం చాలా చిన్నగా కనబడతాం, ఆసక్తి కనబడతాం. సహవాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఏ సమస్య అయినా చిన్నగా కనబడుతుంది, మన లెవెలే గొప్పగా. ఆత్మ సంబంధమైన లెవెల్ నుంచి నేను ఈ ప్రపంచంలో లేదు. అది మనం ఎల్లగేలా కలిగి ఉంటుంది కాక ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి. మీకు వందనాలు చూపిస్తున్నాను. ఈ పునరుత్థానం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకి మీకు వందనాలు. మాతో మాట్లాడిన ఈ మాటలు మీకు వందనాలు చెల్లిస్తూ ఇవి మా జీవితంలో 30, 60, 100గా ఫలింపచేయమని. దైవమా, మా బ్రతుకు కాలం అంతా నీతో సహవాసం కలిగి ఉన్నట్లుగా సజీవమైన రాళ్ళలో ఉండి ఆత్మస్థమైన మందిరంగా కట్టబడే క్రీస్తు యేసు సజీవమైన రాయకు వచ్చిన వారే ఉన్నట్లుగా అలా మీకు కట్టబడినట్లుగా సహాయం చేసి మహిమనంత ప్రభావాలు మీరే కొనుక్కొని త్వరగా ఈ లాక్డౌన్ చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము. యేసు రక్తమే చేయి వాదిక్రియలకు, యేసు రక్తమే చేయి వాదిక్రియలకు, యేసు రక్తమందు సంపూర్ణ విషయం వాదిక్రియలకు అంతనాశనం కలిగిస్తుంది. ఆశీర్వాదం మహాదేవుని ప్రేమ క్రీస్తునాథుని మీ కృప పరిశుద్ధాత్మ సంతోషం ఆదరణ కూడిన మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు వందకుని సదాకాలంతో